ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సమావేశం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికలు మార్చిలో జరగనున్నాయి. టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీకి దిగారు. ఓటు వేసి గెలిపించాలని ఆలపాటి కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, అవినీతి, అక్రమ పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ది బెస్ట్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం, అక్రమం, అవినీతి ఈ రోజున ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. అలాంటి విద్యా వ్యవస్థని అంతేకాకుండా ఈ రోజున పట్టభద్రులు అంటే విద్యావంతులైనటువంటి నిరుద్యోగులు ఉన్నారు, విద్యావంతులుగా ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు, బిజినెస్ పీపుల్గా ఉన్నారు. అన్ని రంగాల్లో ఈ రోజున విద్యకి ప్రాముఖ్యత ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి ఆ రకమైనటువంటి విద్యా విధానానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి. ఆ బాధ్యత ఈ రోజున ఎవరైనా తీర్చగలరు అంటే దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీర్చడానికి జాబ్లెస్ క్యాలెండర్గా ఉన్నటువంటి గత పాలన నుంచి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా జాబ్స్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి, దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దాంట్లో యువనాయకుడు లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి ఈ రోజున గేమ్ చేంజర్గా ఈ రోజున ఒక ప్రణాళికని వేసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో